రాసిన పత్రికలో చెప్పడానికి టైం లేదు. ఖచ్చితంగా నాకు 20 నిమిషాల టైం ఉంది. 20 నిమిషాల్లో నేను ముగించి వేస్తాను. అక్కడ ఒక మాట తీసి చూపిస్తాను. మీరు వినాలి, చూడండి. యాకోబు రాసిన పత్రిక, దేవునికి మహిమ కలుగునుగాక, 2వ వచనం. 1 అధ్యాయము. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్షను ఓర్పునను ఎరిగి నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న నా పరలోకంద మా పరమ తండ్రి, మా పరంపిత, నీకు వందనాలు. కుడి నీ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాతో మీరు మాట్లాడి సర్వసత్యములేక నడిపించమని నజరేయునేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి శోధన వస్తుంది. నువ్వు ప్రభువుని నమ్ముకోకపోయినా శోధనలు ఉంటాయి, రోగాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ నువ్వు ప్రభువులోకి రాకముందు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో రోగాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో అప్పుల బాధ అనుభవిస్తుంటావు. కానీ అప్పుడు అనుభవించడం తప్పక ఇంక 2 ఆలోచన ఏది రాదు. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత ఒక చిన్న శోధన ఎదురైనా అది ఎక్కడికి వెళ్తుందంటే దేవుడి మీదకే వెళ్తుంది. ఇంకా నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఇలా జరుగుద్దా, అలా జరుగుద్దా, ఇలా ఉంటుందా అని రకరకాల ఆలోచనలు అపవాది పదే తీసుకుంటే, నువ్వు ప్రభువుని నమ్ముకున్నావుగా, ఇది చూడు. ప్రభువుని నమ్ముకున్నావు కదా, ఇలా చూడు. ప్రభువుని నమ్ముకున్నావు కదా, ఇది చూడు. అంటే వస్తున్న నష్టాలు, వస్తున్న శోధనలు, వస్తున్న బలహీనతలండి. ఏబు భార్య కూడా చూపిలేదా? ఆలోచించండి. ఏమయ్యా, ఇక సరిపోదా? ఉన్న ఆస్తి అంతా పోయింది, ఉన్న 10 మంది పిల్లలు పోయారు, ఇంకా నీ భక్తి పోలేదు, ఇంకా దేవుడా 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 అంటున్నావు, ఇంకా ఎందుకంటే ఇక భక్తి ఇక సరిపోలేదో? దేవుణ్ణి దూషించి మరణము కమ్ము, చచ్చిపో దేవుని దూషించి అన్నాడు. కానీ ఏబు భక్తుడు అంటాడు, తన భార్యని మూర్ఖురాల కూడా అనలేదు, మూర్ఖురాల అని కూడా అనలేదు. మూర్ఖురాలుగా మాట్లాడినట్టుగా మాట్లాడబాక. సుఖం వచ్చినప్పుడు అనుభవించలేదా? కష్టం వచ్చినా అనుభవించాలంటాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటున్నాడు, నీకు ఒక శోధన వచ్చినప్పుడు అది ఒక మహా ఆనందముగా ఎంచుకొనుము. ఎందుకంటే శోధించబడిన పిమ్మట నువ్వు సువర్ణ వలె మారెదవు. శోధన ఒక క్రైస్తవుడికి ఎందుకు శోధన వస్తుందంటే నిన్ను పరిపూర్ణంగా మార్చడానికే, నిన్ను పరిపూర్ణత తీసుకురావటానికే ఒక శోధన. అపోస్తలుడైన పౌలుకు కూడా ఒక ముళ్ళు ఉంది. ముమ్మారు ప్రార్థన చేస్తాడు, ప్రభువా అనని, నా కృప నీకు చాలు అంటాడు. హల్లెలూయా, నా కృప నీకు చాలు. ఎందుకు ఆ ముళ్ళు తీసేయలేదంటే, ఇవాళ ముళ్ళు లేకపోతే ఎవరో ప్రార్థన చేస్తారు చెప్పండి? హల్లెలూయా కదండి. మన ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఏదో ఒక కష్టము, ఏదో ఒక బాధ, ఏదో ఒక చింత, ఏదో ఒక కొరవ ఉంటేనే వచ్చారు. లేకపోతే ఇవాళ సండే ఎంజాయ్, లేకపోతే ఈరోజు ఏంటంటే మంచి దావత్, మంచి ఫంక్షన్, ఒక ప్రత్యేకంగా వండుకోవాలి, ప్రత్యేకంగా తినాలి. ఇదే కదా సండే మానవుడు ఆలోచిస్తున్న ఆలోచనలు. ఇవాళ మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారంటే కారణం ఏంటో తెలుసా? ఏదో ఒక చింత ఉండబట్టే. ఆ చింత లేకపోతే నాకేం తక్కువ అని అంటారు. నాకేం తక్కువ అంటే నేను మందిరం రావటానికి అని అంటాడు. అందుకే దేవుడు ఎంత ఉన్నా ఏదో ఒక చింత మాత్రం ఉండక తప్పదు. ఆ చింత లేకపోతే నువ్వు ప్రభుని తెలుసుకోలేవు, ఆ చింత లేకపోతే నువ్వు ప్రభులో వెదగలేవు, ఆ చింత లేకపోతే నువ్వు ప్రభు వైపు చూడలేవు. ఆ చింత లేని పరిస్థితిలో నువ్వు నరకానికే పోతావు. ఎందుకు? ప్రభుని తెలుసుకోవుగా. హల్లెలూయా.
నిన్ను పరిపూర్ణతలోకి తీసుకొచ్చి పరిపూర్ణుడిగా చేసి ఆయన రాజ్యంలోకి వెళ్ళాలంటే ఇక నీకు చింత అవసరం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే నీకు శోధన వచ్చినప్పుడు అది మహా ఆనందము. ఎందుకో తెలుసా? ఆ శోధనలోనే ప్రభు రుచి అంటూ తెలుస్తుందండి. ఆ రుచి తెలిసినప్పుడే ప్రభు రాజ్యానికి నువ్వు వారసురాలుగా తీర్చబట్టడానికి అవకాశాలు ఉంటున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకు అపొస్తలుడు పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనునో అప్పుడు బలవంతుణ్ణి. ఎందుకో తెలుసా? బలహీనత ఉంటే మనం మోకరిస్తాం కదా, ఎక్కువగా ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన లేకుండా భోజనం చేయటం లేదు? ఇవాళ సండే ఫెస్టల్ ఉంటుంది కదా, మధ్యాహ్నం సాయంత్రం. కొంతమంది గారెలు, కొంతమంది చపాతీలు కదండి, కొంతమంది బిర్యానీ చేసుకుంటారా? చేసుకోవద్దని అంటలేను, చేసుకుంటే తప్పు అని అంటలేను. కానీ ఇంత మంచి ఒక ఐటమ్స్, మంచి వెరైటీ దగ్గర పెట్టుకున్న తర్వాత ఎంతమంది ప్రార్థన చేస్తారు సాయంత్రం? ఇప్పుడు వెళ్ళిపోతారు కదా. సాయంత్రం ఎంతమంది కుటుంబ ప్రార్థన పెట్టుకొని మీకు దేవుడిచ్చిన మంచి భోజనము ఎంతమంది తింటున్నారు? హల్లెలూయా కదండి. లేదు, అదే ఏదో ఒక సమస్య ఉందనుకో, ముక్కుతో మూలుగుతో లేచి ప్రార్థన చేయవా? ఖచ్చితంగా చేస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఇక్కడ చూడండి, 1 పేతురు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు చూడండి. 1 పేతురు 4:12 నుంచి 16 వరకు మనం చదువుకుందాం. ప్రియులారా, అమ్మా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలు. ఎలాంటి అగ్ని వంటి మహాశ్రమలు, అగ్ని వంటి మహాశ్రమలండి. ప్రార్థన చేసుకుని ఇంటికి వచ్చావు, ఎవరికొకరు బాగలేదు, నేను బుద్ధిరాలుగా పోయాలి చర్చికి. హల్లెలూయా. అగ్ని వంటి మహాశ్రమలు కదండి. మేము ఉపవాసము ప్రార్థనకి వెళ్ళి ఇంటికి వచ్చాను. బేస్తువారం నుంచి, నేను బేస్తువారం సాయంత్రం నుంచి మళ్ళీ శనివారం ఉదయం తినేవాడిని భోజనం, అంటే ఫాస్టింగ్ నాది. పొద్దున్న 4 గంటలు లేచి ప్రార్థన చేసుకొని 10 గంటలకు ఉపవాస ప్రార్థనకి వెళ్ళి 4 గంటలకు ఇంటికి వచ్చి మళ్ళీ 4 గంటల నుంచి మళ్ళీ నేను ఏకాంత ప్రార్థనకి వెళ్ళి అక్కడ ఏకాంత ప్రార్థన ముగించుకొని ఇంకొక దిక్క ప్రార్థనకి వెళ్ళి అక్కడ ఆ ప్రార్థన ముగించుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ కుటుంబ ప్రార్థన పెట్టేవాడిని. నేను ఉపవాస ప్రార్థనకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఏకాంత ప్రార్థనకి వెళ్ళి చేసుకుని వచ్చాక మా పాపకు చెయ్యి ఇరిగింది, హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు నేనేమని చేయాలి? ఇప్పుడు ప్రార్థన చెప్పండి. ఇంకా చెయ్యి ఇరిగింది, మా పాప 3 సంవత్సరాల పాప హాస్పిటల్లో ఉంది. 24 అవర్స్ ప్రార్థనలో ఉన్నా ఏమొచ్చింది? ఇప్పుడు మా పాపకు చెయ్యి ఇరిగింది, ఇప్పుడు వంక ఉంటుంది చెయ్యి. అగ్ని వంటి మహాశ్రమలో. హల్లెలూయా. ఎందుకు నీకు అగ్ని వంటి మహాశ్రమలంటే నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడేమో, లేకపోతే అపవాదే నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడేమో. బైబిల్ చెబుతుంది, అపవాదంట జల్లెల్లో వేసి గాలిస్తుందంట. ఇది వరకు రాగులు బండితే ఏం చేశారు చెప్పండి? జల్లెలు వేసి తిప్పుతా ఉంటే ఏం చేస్తుంది చెప్పండి? మంచి మంచి గింజలన్నీ కిందికి పోతాయి, ఆ మట్టి పిల్లలన్నీ పైనుండి పోతాయి. అపవాదంటే నేను జల్లెల్లేసి గాలిస్తుందంట. అయ్యే అగ్ని వంటి మహాశ్రమలు. నాకు శ్రమ వచ్చింది అబ్బా, ఇక చర్చి వద్దు. నాకు శ్రమ వచ్చింది అబ్బా, ఇంక షహ వద్దు. నాకు శ్రమ వచ్చేసింది, ఈ ప్రార్థన చేయొద్దు. ప్రార్థన చేస్తే శ్రమ వచ్చేస్తుంది, ఈ ప్రార్థన మానుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు ఈ అగ్ని వంటి మహాశ్రమలు?
చదువమ్మా. క్రీస్తు మహిమ బయలుపరిచినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలో అల్లుడు చెప్పండి, నీకెందుకు అగ్ని వంటి శ్రమలు తెలుసా? క్రీస్తు శ్రమలో మీరు పాలి భాగస్తులై ఉన్నారు. ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన శ్రమ అనుభవించాడు, అవమానం అనుభవించాడు, నిందల అనుభవించాడు, పిడిగుద్దులు గుద్దారు. క్రీస్తు నిందలలో నువ్వు ఉన్నావు, క్రీస్తు అవమానంలో నువ్వు ఉన్నావు, క్రీస్తు శ్రమలో నువ్వు కూడా పాలు భాగస్తుడు ఉన్నావు. హల్లెలూయా. ఎప్పుడన్నా ఆలోచన వస్తుందా? నేను పడుతున్న కష్టం పెద్దది గొప్పది కాదయ్యా, నేను అనుభవిస్తున్న శ్రమలు పెద్ద గొప్పవి కావయ్యా, నేను అనుభవిస్తున్న అవమానాలు నిందలు ఈ పెద్ద కావు నాన్న, నాకంటే ఎక్కువగా నువ్వు అనుభవించావు, నాకంటే ఎక్కువగా నువ్వు అనుభవించావు. బాబన్న గారిని కొట్టి, పోలీసు వాళ్ళు కొట్టి రక్తం అడుగులో పడేసినప్పుడు బాబన్న గారు ఒక బ్రాహ్మణుడు కుటుంబానికి చెందినవాడు, ఒక నక్సలైట్ ముద్ర పడి జైల్లో ఉంచబడిన వాడు. పోలీసు వాళ్ళు ఒళ్ళంతా రక్తం కాడుతో కొట్టి సోయి లేకుండా పడేసినప్పుడంట ఈయనకి యేసు ప్రభు తెలీదు. తల్లిదండ్రులు చిన్నదినం పెద్దదినం చేసి రెండు కర్మ కాటకాలు చేసి మా కొడుకు లేడని చేతులు దులిపేసుకున్నారు. హల్లెలూయా. కన్నవారే చేతులు దులిపేసుకుంటే కాదండి, బాబన్నకి యేసు ప్రభు తెలీదు. అందుకే బాబన్నకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అందుకంటూ తల్లి విడిచినా తండ్రి విడిచినా నిన్ను నేను విడవను. హల్లెలూయా. నిన్ను నేను విడిసేవాడిని కాదో చూడుము, నా అరిచేతను నేను చెక్కుకొని ఉన్నాను అన్నాడండి. మనల్ని అందరూ మర్చిపోవచ్చు. హల్లెలూయా. దేవుడు మర్చిపోయేవాడు కాదండి. బాబు అన్నకి దేవుడికి ఏమైనా కలెక్షన్ ఉందా? వాడు ఎప్పుడన్నా బాబు అన్న ఏమైనా దేవుడిని స్తుతించాడా? హల్లెలూయా. ఈయన ప్రత్యక్షమైనప్పుడంట ఆ సృహలో లేనివాడు బాబన్న గారు అంటున్నాడు, అయ్యా నేనే రక్తం అడుగులో ఉన్నానంటే నాకంటే నీకు ఇంకా రక్తం అగపడుతుంది, అసలు మీరెవరయ్యా? కదండి, నీ గురించి నా గురించి ఆయన ఒళ్ళంతా కూడా రక్తమే, ఆయన ఒళ్ళంతా గాయమే, ఆయన గాయము లేని స్థలము లేదు తెలుసా యేసుక్రీస్తుకి. దేవునికి మహిమ కలుగునుగా. అందుకంటాడు, నా ఈపు దున్నబడ్డది, ఆయన శరీరం మొత్తం కూడా కైమ కొట్టినట్టుగా కొట్టబడ్డది. ఎవరి గురించి అండి? బాబు అని అంటున్నాడు, నాకే రక్తం ఉంటే నాకంటే ఇంకా రక్తం నీకు అగపడుతుంది, మీరెవరయ్యా అంటే నేను యేసుక్రీస్తునని చెప్పాడు. అయ్యా నువ్వు యేసుక్రీస్తువు అయితే నన్ను కాపాడుతావా? నేను వచ్చిందే అందుకే కదయ్యా అన్నాడంట. నన్ను బాగా కొడుతున్నారయ్యా అని అంటే ఇక రేపు నిన్ను కొట్టరు. హల్లెలూయా. రేపు ఇంక కొట్టరు. ఇక పోలీసులు మర్యాద చేయని మొదలుపెట్టారు తెల్లారి నుంచి. హల్లెలూయా. ఆయన గాయాలు కడగడం మొదలు పెట్టేశారు, ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. చూడండి, శ్రమలతో ఉన్నాడు కానీ దేవుడు ప్రత్యక్షమవగానే, దేవుడు ఆయన్ని కదండి ప్రత్యక్షమై ఆయన దర్శించగానే ఆయన చరిత్ర మారిపోయింది. మీకు ఒక సాక్ష్యం చెప్తా వినండి, మీరు ఇంటికి వెళ్ళి వినండి, మీ సెల్ ఫోన్లో ఉంటుంది. ఒక ఆయన చిన్నప్పటి నుంచే భయంకరమైన వ్యక్తి, సైకో. 100 పోట్లుని ఆయనకి, కత్తిపోట్లు. తన్ను తానే కోసుకుంటాడు బ్లేడ్లతో, కొంతమందిని కూడా కోశాడు. తల్లిదండ్రులు అతన్ని సాధ్యపరచడానికి వాళ్ళ వల్ల కాలేదు, గొలుసులతో కట్టేసిన ఉపదేశకుని వెళ్ళిపోతున్నాడంట.
సైకో ఎలా ఉంటాడు చెప్పండి, ఇంకా వాడు మైండ్ పని చేయదు. వీళ్ళ అమ్మగాని తెలక ఈ పెద్దలు ముసలోళ్ళు, ఈ కొంచెం పెద్దవాళ్ళు ఈ మూర్ఖతతో పనికి వాళ్ళందరికీ అతను పెళ్లి చేస్తే శుభ్రంగా ఉంటుంది అనుకుంటాడు. ఇలా పడ్డ కష్టాలు కాక ఆమె వచ్చిన కష్టాలు పడాలి ఇంకా, అంతే కదండి. పెళ్లి చేసేసారు. ఎవరో ఒక బేదంట అమ్మాయిని తీసుకొచ్చేసి ఏదో నేరడికాయకి కానీ మసిపూసినట్టుగా, నేరడికాయకి నేరడికాయ నల్లగానే ఉంటుంది కదా, ఏదో ఒక కాయకి మసిపూసి నేరడికాయ లెక్క చేసినట్టుగా ఏదో పెళ్లి చేసేసారు. వీడికి పెళ్లి చేస్తే వీడు గమ్ముకుంటాడు, ఇంకా హింసించడం మొదలుపెట్టాడు. వాళ్ళు రోడ్డు మీద అంట పండుకుండేది. ఎక్కడండి? ఇల్లు లేదు. ఎవడిస్తారు ఇల్లు? వినండి సాక్ష్యము. ఇల్లు లేదంటే ఎవరు ఆయనకి? సైకో వారికి ఇల్లు ఎవడిస్తాడు? పేపర్లలో ఉండే, ప్రతి పోలీస్ స్టేషన్లో పేరుండే, పేపర్లో వచ్చి న్యూస్లో వచ్చివి. ఎవరు ఇలా రోడ్డు మీద పండుకునే వాళ్ళంట. పొగులేమో పందులకి ఎత్తల ఇల్లు, పందులకి ఎత్తల నివాసాలు, వాటిల్లో పండుకునే వాళ్ళంట. పొగులంతా నైట్ పాములు వస్తే రోడ్డు మీద పండుకునే వాళ్ళంట. ఆమెకు వాళ్ళంతా దెబ్బలే కదండి. భయంకరంగా హింసించేవాడంట. కానీ అమ్మాయి ప్రార్థన చేసేది. హల్లెలూయా. వినండి స్త్రీలారా, దెబ్బ తగిలితే పుట్టిల్లు, దెబ్బ తగిలితే ఏమండే ఎడాకులు, దెబ్బ తగిలితే అసలు నాకు అవసరమే లేదు, వీడు ఒక సైకో వాడు. నిజంగా సైకో అయిందే చెబుతున్నాను ఇప్పుడు సాక్ష్యం. నేను అబద్ధమైతే మీ యూట్యూబ్లో ఉంటే మీరు వెళ్ళి చూసుకొని ఇంటికి వెళ్ళి. హల్లెలూయా. ఇలాగ వేధిస్తున్నాడు వేధిస్తున్నాడు వేధిస్తున్నాడు. ఆమె కూడా వాళ్ళంత గాయాలే. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకరోజు అక్కడికి వెళ్ళొచ్చాడంట. ఏం ప్రార్థనలో ఉందంట. ఏముందండి? ప్రార్థనలో ఉందంట. ప్రభువా నా భర్తను మార్చు. ఎన్ని దెబ్బలు తిని ఉంటుందో కదండి, ఎన్నిసార్లు ఆమె ఒళ్ళంత గాయాలు, రక్తాలు, మడుగులు. ప్రార్థనలో ఉందంట. ఈయనకి ఎందుకో ప్రార్థన చేయాలనిపిస్తుందంట. ఏంటండి చూసారా? ప్రార్థన చేయాలనిపిస్తుందంట. వెళ్ళి పక్కన కూర్చున్నాడంట. హల్లెలూయా. వెళ్ళి పక్కన కూర్చున్నట్ట. ఇక ఆమె ప్రార్థన చేయను, ఈయన ప్రార్థన చేయను, ఆమె ప్రార్థన చేయను, ఈయన ప్రార్థన చేయను. ఇక రోజు ఇదే తరు వీళ్ళిద్దరికి. ఈరోజు చావక్కడండి. ఏమండి ఆలోచించుకోండి. ఒక సైకోని మార్చిందండి ఒక గుణవతైన స్త్రీయా. అందుకే భార్య దొరికిన వాడికి మేకు దొరకల కదండి, మేలు దొరికింది. ఒక సైకోని మార్చుకుంది ఒక తల్లి. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, నా దేవుడు ఎవరినైనా మార్చగలడు. ఎలాంటి మూర్ఖును కూడా మార్చగలడు, ఎలాంటి తాగుబోతును మార్చగలడు, ఎలాంటి దొంగను మార్చగలడు, ఎలాంటి సైకోవాడిని కూడా మార్చగలిగిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. కానీ నువ్వు చేయాల్సింది తెలుసా? ఆయన గురించి ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఒకరోజు ఆ ప్రార్థన అతని జీవితంలో పనిచేస్తుంది. అందుకే అగ్ని వంటి మహాశ్రమలో, ఎందుకు ఆ శ్రమ నీకు తెలుసా? నిన్ను ముత్యము లెక్క చేయటానికి. బంగారం ఎలా ఉంటుందండి? అయిపోయింది టైం. బంగారం ఎలా ఉంటుంది చెప్పండి, చెప్పాలా? అసలు పోని బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? వ్యహానం మట్టిలో నుంచి వస్తుంది కదా. అసలు దాని రూపం మట్టే కదా. మట్టిలో ఉన్న బంగారాన్ని తల మెరవాలంటే ఊరకని మెరిసిందా? ఎన్నిసార్లు దాన్ని కాల్చారు, ఎన్నిసార్లు సుత్తుతో కొట్టారు, ఎన్నిసార్లు మళ్ళీ కొలుములో పెట్టారు, సుత్తుతో కొట్టారు, కొలుములో పెట్టడం, సుత్తుతో కొట్టడం. దానికి ఒక తేజస్సు వచ్చేంత వరకు దానికి తెలీదు నాకింత విలువ ఉంది, నాకింత ఘనత ఉంది అని దానికి తెలీదు. ఎందుకు నన్ను కొడుతున్నరా, ఎందుకు నన్ను కాలుస్తున్నారని అది బాధపడతా ఉంటుంది. అది ఎలాంటి వస్తువు చేయబడాలనో, ఎలాంటి ఒక నాణ్యముగా చేయబడాలనో
కాదండి, ఒక నాణ్యముగా కాదండి అది చేయబడిన తర్వాత తన తేజస్సు ఏంటో, తన ఘనత ఏంటో, తన విలువేంటో అప్పుడు వస్తుందండి. దాన్ని అక్కడ పెట్టినప్పుడు బా భలే ఉంది కదా, ఉంగరమా ఈ సైన్ భలే ఉంది కదా. ఇంకా ఆడవాళ్ళు నాకు తెలియదు కానీ ఇంకా రకరకాల అవి చూసి అబ్బా ఎంత బాగుందో మమ్మీ ఇది ఇస్తావా అని అంటారు. దానికి అప్పుడు అనకూడదు, అబ్బా ఇంత ఘనత నాకు వస్తుందని తెలియదే. హల్లెలూయా. మీ భర్తల గురించి, మీ కుటుంబాల గురించి కష్టపడుతున్నారా? ప్రార్థనలో ఏకీభవించి పోరాడుతున్నారా? ఒకరోజు ఘనత, మట్టి గడ్డలో ఉన్న ఆ బంగారానికి ఎలాంటి ఘనత వచ్చిందో నీకు కూడా అలాంటి ఘనత ప్రభు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడండి. అగ్ని వంటి శ్రమలో, హల్లెలూయా, అగ్ని వంటి శ్రమలో శ్రమలో శ్రమలో